నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను రాజేశ్వరి. ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, ఎవరు తమను ఆదుకుంటారో తెలియదు, ఎవరు వచ్చి తమ బిడ్డలను రక్షిస్తారో తెలియదు, అసలు బతికున్నారో లేదో కూడా తెలియదు. ప్రమాదం జరిగి 2 వారాలవుతోంది. అయినా నేటికి జాడ తెలియటం లేదు. ప్రమాదం తప్పదని తెలిసి సొరంగంలోకి వెళ్లిన వారిది తప్ప, బతుకు తెరువు కోసం వారు ప్రమాదాన్ని లెక్క చేయకుండా గుహలోకి ప్రవేశించారు. కానీ ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలిసి కూడా సర్కారు ఈ పని చేస్తే దాన్నేమనాలి? 1 కాదు 2 నివేదికలు ప్రమాదం పొంచి ఉందని, ఖచ్చితంగా పలానా ఏరియాలో రాతిశిలలు ఊడి పడిపోతాయని స్పష్టం చేసిన నివేదికను దాచిపెట్టిన పాలకులను ఏమనాలి? సర్కారు చేసిన ఎస్ఎల్బీసీ హత్యలకు ఎవరు బాధ్యత వహిస్తారు? రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత వహిస్తారా? నీటిపారుదల శాఖ మంత్రి బాధ్యత వహిస్తారా? లేదంటే ప్రభుత్వ పెద్దలు ఎవరు, ఎందుకు బాధ్యులు? తెలిసి 8 మందిని బలిగొన్న టన్నెల్ ఘటనలో అసలు విషయాలు తెలిస్తే ఎవరికైనా సరే కళ్ళు బైర్లు కమ్ముకుంటాయి. ప్రమాదం జరుగుతుందని ముందే తెలుసు, కానీ వాటినేం పట్టించుకోలేదు. సొరంగంలోకి వెళితే స్వర్గస్థులైపోతారని హెచ్చరికలు ప్రభుత్వానికి ముందే ఉన్నాయి. కానీ ప్రభుత్వం వాటిని పెడచెవిన పెట్టేసింది. అందుకు కారణం 8 నిండు ప్రాణాల బలి. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన ప్రభుత్వం ప్రజలను అత్యంత క్రూరంగా వ్యవహరించి చంపేసిందా? ఎస్ఎల్బీసీ సొరంగంలో 8 మంది చిక్కుకుపోయారు. ప్రమాదం జరిగి 14 రోజులవుతోంది. టన్నెల్లో దిగిన 8 మంది ఏమైపోయారో కూడా తెలియని పరిస్థితి. ఆచూకీ తెలిసిందని కాపాడేందుకు చివరి నిమిషం వరకు ప్రయత్నం చేస్తున్నామని ప్రభుత్వ పెద్దలు చెబుతూనే ఉన్నారు. కానీ ఈ మొత్తం ఘటన జరగటానికి ముందు తెలంగాణ ప్రభుత్వానికి టన్నెల్ తీరు, తవ్వకాలు చేస్తే జరిగే ప్రమాదాలను వివిధ కమిటీలు కళ్లకు కట్టి చెప్పాయి. టన్నెల్ భాగం కూలిపోతుందని 5 ఏళ్ల ముందే నిర్ధారించింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉన్న టన్నెల్ రాతి భాగం బలహీనంగా ఉందని, ఎలాంటి తవ్వకాలు జరిపినా కూడా అది ప్రమాదకరమని హెచ్చరించింది. ఫిబ్రవరి 22న తెలంగాణలోని ఎస్ఎల్బీసీ టన్నెల్లోని ఒక భాగం కూలిపోయే ముందు జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ నివేదిక ప్రమాదం ఎలా జరగనుందో వివరించింది. టన్నెల్ నిర్మాణ సమయంలో ఫాల్ట్ జోన్ను నిర్ధారించింది. ఫలానా ఏరియాలో టన్నెల్ కొంత భాగం కూలిపోయే అవకాశం ఉందని కుండబద్దలు కొట్టి చెప్పింది. జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ నోయిడాకు చెందిన ఓ కంపెనీ 2005లో టన్నెల్ నిర్మాణ కాంట్రాక్ట్ను దక్కించుకుంది. అంతేకాకుండా మరో సంస్థ అంబర్గ్ టెక్ ఏజీ సంస్థ సైతం టన్నెల్ సీస్మిక్ ప్రిడిక్షన్ TSP 303+ అనే నివేదికను జనవరి 2020లో సర్కారుకు తెలియచేసింది. ప్రమాదం పొంచి ఉందని ఆ నివేదికలో తేల్చి చెప్పింది. ఫాల్ట్ జోన్ 13.88 కిలోమీటర్ నుంచి 13.91 కిలోమీటర్ మధ్య టన్నెల్ రాక్ బలహీనంగా ఉందని, నిర్మాణ పనుల సందర్భంగా ప్రమాదం తప్పదన్న సందేశాన్నిచ్చింది. సొరంగంలో తవ్వకాల సందర్భంగా ముప్పు తలెత్తొచ్చని కూడా చెప్పింది. సొరంగంలో రాయి బలహీనంగా ఉండటం వల్ల పెచ్చులూడిపోతుందని తెలిపింది. అంతేకాదు, బలహీనంగా ఉన్న ప్రాంతాన్ని రిపోర్ట్లో హైలైట్ చేసి చూపించింది. అయితే ఈ ఘటనకు సంబంధించి నాడు కాంట్రాక్ట్ పొందిన జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ క్లారిటీ ఇచ్చింది. తాము టన్నెల్ విషయమై నివేదిక ఇచ్చామని చెప్పినప్పటికీ తాజాగా ఇప్పుడు జరిగిన ప్రమాదంపై మాత్రం ఎలాంటి కామెంట్స్ చేయబోమని చెప్పింది. సొరంగంపై నివేదిక ఇచ్చిన మరో సంస్థ అంబర్గ్ టెక్ ఏజీ సంస్థ సైతం తామిచ్చిన రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్ అని, ఇప్పుడు తామేం కామెంట్స్ చేస్తామని పేర్కొంది. మొత్తంగా 2 సంస్థలు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం టన్నెల్ కూలిపోయిన ప్రాంతాన్ని నిర్ధారించి చెప్పాయి. ఫాల్ జోన్ చుట్టూ పైకప్పు 3 మీటర్లు కుంగిపోయిందని సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బంది తేల్చి చెప్పారంటే ఈ ప్రమాదాన్ని నివారించడం సర్కారు చేతిలోనే ఉంది. కానీ ప్రభుత్వ పెద్దలు మాత్రం ఇవేవీ పట్టించుకోలేదు. ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. 8 మంది ప్రాణాలను బలి తీసుకున్నారు. ఘటన జరిగి 2 వారాలైనా వారి ఆచూకీ నేటికీ లభించలేదు అంటే ఆ ఉద్ధృతి ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. వ్యక్తులు తప్పు చేస్తే వ్యక్తికి మాత్రమే ఆ తప్పు ఆపాదించవచ్చు. కానీ ఒక సంస్థ తప్పు చేస్తే ఆ ముప్పు ఆ సంస్థకు మాత్రమే తగులుతుంది.
అదీ కాక ప్రజలు ఎన్నుకున్న పాలకులు తప్పు చేస్తే ఆ ముప్పు వల్ల అమాయకులు బలైతే సర్కారు కాకుండా వేరెవరు బాధ్యత తీసుకుంటారు? ప్రభుత్వం చేసిన హత్యలుగా వీటిని ఎందుకు భావించకూడదు? ప్రజల ప్రాణాలకు రక్షణగా ఉంటానన్న ప్రభుత్వ పెద్దలు ఇంతటి నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని ఎవరు మాత్రం ఉపేక్షిస్తారు? చిన్న చిన్న విషయాలను రాజకీయాలు చేసే నేతలు ప్రమాద ఘటనపై చేతులు దులిపేసుకుంటున్నారు. గతంలో కూడా ప్రమాదాలు జరిగాయని, పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిర్మాణం చేస్తున్నప్పుడు ప్రాణాలు పోవటం సహజమే అన్న ధోరణిని నేతలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జరిగిన ప్రమాదంలో కేవలం 8 మంది మాత్రమే ప్రాణాలు కోల్పోయారు. అదే 100 మంది గుహల్లోకి ప్రవేశించి పనుల్లో భాగస్వాములైతే అందుకు బాధ్యులు ఎవరయ్యేవారు? ఒక ప్రాణమైనా 8 మంది ప్రాణాలైనా ఇంకెందరివైనా సరే బాధ్యత ముమ్మాటికి ప్రభుత్వానిదే. ప్రాజెక్టుల నిర్మాణ పనులు అలా జరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ నిర్మాణ లోపాలు అంటూ గొంతు చించుకుంటున్న పాలకులు తాజా ప్రమాదంపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే. తెలియకుండా ఏదైనా జరిగితే అందుకు ఎవ్వరూ కూడా బాధ్యత వహించరు. కానీ తెలిసి తప్పు జరిగితే మాత్రం అందుకు మూల్యం తప్పకుండా పాలకులే చెల్లించాలి. లేదంటే మృతుల కుటుంబాలు క్షమించినా ప్రజలు మాత్రం క్షమించరు. అసలే నిర్లక్ష్యం, ఆపై లెక్కలేనితనం వెరసి ప్రజల ప్రాణాలను పూచిక పుల్లలా చూస్తున్న సర్కారు చేతకానితనాన్ని ఏ విధంగా శిక్షించాలి అంటూ బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఆ కుటుంబాలు ఒక్కటే కోరుతున్నాయి, మీకు 5 ఏళ్ల క్రితమే ప్రమాదం జరుగుతుందని తెలిసినప్పుడు మా కుటుంబ సభ్యుల్ని ఎందుకు టన్నెల్లోకి పంపించారు? ఇప్పుడు సమాధానం చెప్పాల్సిందేనని గుండెలు పగిలేలా ఆ కుటుంబాలు రోధిస్తున్నాయి. సొరంగంలో మరణించినట్లు భావిస్తున్న వారిని రాబిన్స్ టన్నెల్ బోరింగ్ మెషిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి చెందిన సన్నీ సింగ్, గురుప్రీత్ సింగ్, జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్కు చెందిన మనోజ్ కుమార్, శ్రీనివాస్, సందీప్ సాహు, సంతోష్ సాహు, అనూజ్ సాహు జగత్ ఖేస్గా గుర్తించారు. కార్మికులు కనుచూపు మేరలో ఎక్కడా కనిపించటం లేదని సహాయక చర్యల్లో పాల్గొంటున్న సిబ్బంది చెబుతున్నారు. నాడు ప్రమాదం జరిగే అవకాశం ఉందని రూపొందించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో షేర్ చేసుకుందో లేదో తెలియదు అంటే అధికారులు, ప్రభుత్వ పెద్దల వైఫల్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో పనిచేస్తున్న నీటిపారుదల శాఖ అధికారులు మొత్తం ఈ విషయం తమకు తెలియదని చెప్పటం ఎంత నిర్లక్ష్యం! మరోవైపు ఎస్ఎల్బీసీ టన్నెల్ విపత్తు గురించి రాష్ట్ర ప్రభుత్వానికి ముందుగానే తెలుసన్నారు కేటీఆర్. ఆ స్థలాన్ని రెడ్ జోన్గా వర్గీకరించిన 2 నివేదికలను ప్రభుత్వం విస్మరించటం వల్లే ఇలాంటి దుర్ఘటన జరిగిందన్నారు. కమిషన్ల కోసమే పని ప్రారంభించింది అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. 8 మంది ప్రాణ నష్టానికి వేల కోట్ల ప్రజాధనం వృధాకు రేవంత్ రెడ్డి మంత్రివర్గం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో దర్యాప్తు జరపాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా మంత్రులు కమిషన్లకే ప్రాధాన్యత ఇస్తున్నారని, దీనివల్ల ఎస్ఎల్బీసీ టన్నెల్ విపత్తు సంభవించిందని అన్నారు. ప్రమాదం గురించి హెచ్చరించే 2 నివేదికలు ఉన్నప్పటికీ ప్రభుత్వ పెద్దలు స్వార్థ ప్రయోజనాల కోసం పనులు కొనసాగించారని ఆరోపించారు. టన్నెల్ 13.88 కిలోమీటర్ల నుంచి 13.91 కిలోమీటర్ల మధ్య ఒక ఫాల్ట్ జోన్ను స్పష్టంగా గుర్తించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. బలహీనమైన రాతి నిర్మాణాలు తీవ్రమైన నీటి లీకేజ్లను హైలైట్ చేస్తుందన్నారు. నివేదికలో పేర్కొన్న ఫాల్ట్ జోన్లోనే తాజా దుర్ఘటన జరిగింది. ప్రజల ప్రాణాలకు మీరిచ్చే గౌరవం ఇదేనా? డబ్బొస్తే చాలా? కమిషన్లు వస్తే చాలా? ప్రజల ప్రాణాలకు విలువ లేదా అంటూ జనం ప్రశ్నిస్తున్నారు. నివేదిక మీ వద్ద ఉందా లేదా? ఉంటే ఎందుకు ఈ పనులను ఎలాంటి జాగ్రత్త లేకుండా ప్రారంభించారో చెప్పాలి అంటూ 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. ఇది ఎస్ఎల్బీసీ టన్నెల్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జరిగిన అన్యాయం అయిపోయిన కుటుంబాల నుంచి వస్తున్న ఆవేదన, తెలంగాణ ప్రజల గుండెల నుంచి వస్తున్న రోదన. ఇది ఇప్పటివరకున్న అప్డేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.